పొదుపు రహస్యం. పడమట తీరాన గణేశుడు, గంగాధరుడు అనే ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. వాళ్ళు యుక్త వయసుకు రాగానే తమ బతుకు తెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వాళ్ళుండే ప్రాంతం బొత్తిగా కాటక ప్రాంతమైపోయింది. అందుచేత వాళ్ళు తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండే చోట జీవనోపాధి కలిగించుకుందామనుకున్నారు. మనిషి పొట్టకెంత కావాలి? ఇంత అన్నము, ఎండి చేపలు తింటూ ఎంతకాలమైనా బతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగిల్చుకున్నామంటే అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి పైకి వద్దాం అన్నాడు గణేశుడు. ఇద్దరూ ప్రయాణం చేసి తూర్పు తీర ప్రాంతం చేరుకున్నారు. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పైర్లు కనిపించి వాళ్ళ కళ్ళను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం కూడా బాగా సాగుతున్నది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. 1-2 ఏళ్ల పాటు ఎవరి కృషి వాళ్ళే చేసుకోవటము, ఎవరి అదృష్టాన్ని వాళ్ళే వెతుక్కోవటము, ఒకరి బరువు ఒకరి మీద వెయ్యకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి రోజు పొడిగిన శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్లుగానే అతను వరి అన్నము, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టుకోవటం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతను కోడిని కొని వండుకొని తిన్నాడు. దాంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సుఖంగా తినడానికి కాకపోతే ఎంతో శరీర కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మరికొన్నాళ్ళు అన్నము, ఎండి చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనంలాగానే లేదు. కోడి రుచి అనుక్షణం జ్ఞాపకం వచ్చేది. చివరకు గణేశుడి జిహ్వా చాపల్యమే గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినడానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో మిగిల్చుకున్న డబ్బంతా అయిపోవడం అలా ఉంచి అతనికి పనికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నము, ఎండు చేపలు కొనటానికి కూడా తగినంత సంపాదించుకోలేని స్థితికి వచ్చేశాడు. ఈ లోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి దమ్మిడీ కూడా ప్రాణంతో సమానంగా ఎంచి తన కష్టార్జితాన్ని కూడబెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి అందులో త్వరగా పైకి వచ్చి కొంత ఆస్తి సంపాదించుకొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. తనతో బాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడిగా బతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతను గంగాధరుడింటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నము, ఎండి చేపలు కూడా కరువయ్యాయని మొరపెట్టుకున్నాడు. నీకా అన్నము, ఎండి చేపలు అందేటట్లు నేను చూస్తాను. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక చిన్న గుడిసె వేయించి ఇచ్చి రోజూ బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. వాటితో గణేశుడు వంట చేసుకుని తింటూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుని పిలిచి, రోజు ఎండి చేపలు తినటం నీకు చవి చచ్చినట్టుగా ఉంటుందేమో. ఒక పని చెయ్యి. నా చింతతోపులోకెల్లా చిన్న చింత మొక్కను నీకిచ్చేస్తాను. దాని ఆకు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకబెట్టావంటే రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యి అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతతోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కల్లో చిన్న దాని నుంచి ఆకు దూసుకు వచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉన్నది. అయితే కొద్ది రోజులకల్లా చింత మొక్కన ఒక ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి మరొక చింత చెట్టు నుంచి ఆకు కొయ్యటానికి అనుమతి కోరాడు. ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుని పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు. నేను రోజుకు గుప్పుడు ఆకు కోస్తే ఆ చెట్టున మర్నాటికి 2 గుప్పుల చిగురు పుట్టుకొస్తుంది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అంతే తేడా.
నువ్వు నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఊపుకు పట్టి దాని నుంచి నాకు కావలసిందంతా అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం 3 బారిపోయింది. నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది అన్నాడు గంగాధరుడు. అవును, ఇక నేను నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయటానికి పూనుకున్నాడు. వెండిబాతు గుడ్డు. ఒక చిన్న దేశానికి ఒక రాజుండేవాడు. ఆ రాజుకొక చక్కని కూతురుండేది. ఆమె పేరు ప్రమద. ఆ పిల్ల ఎప్పుడూ వింత వింత ఆలోచనలు చేసి ఊహా ప్రపంచంలో విహరించేది. ఆమెకు తరచూ కలలు వచ్చేవి. ఆ కలలు కూడా ఎంతో అందంగానూ విచిత్రంగానూ ఉండేవి. ప్రమదకు యుక్త వయసు వచ్చింది. ఆమె కోసం రాజు రాణి సంబంధాలు చూస్తున్నారు. అమ్మాయి ఎప్పుడు ఇంకేదో ప్రపంచంలో ఉంటుంది. దీనికి ఎటువంటి మొగుడు వస్తాడో ఏమో అని ప్రమద తల్లిదండ్రులు విచారించేవారు. ఈ సమయంలో ప్రమద ఒక కల కన్నది. అంత వింత అయిన కల ఆమెకెన్నడూ రాలేదు. ఆ కలలో ఆమె ఒక అద్భుత లోకంలో ఉన్నది. అక్కడి చెట్లు బంగారు చెట్లు. వాటి ఆకులు బంగారంతో చేసినవి. వాటి పూలు కెంపులతోనూ నీలాలతోనూ తయారైనవి. అక్కడ నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. వాటి పించాల నిండా రంగురంగుల రత్నాలున్నాయి. చందనం చెక్కలు పరిచిన దారుల వెంట ప్రమద సంచరిస్తూ అక్కడి సౌందర్యానికి ఆనందిస్తుంది. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఒక బంగారు బాతు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ దూరాన వాలింది. ఎవరో యువకుడు అకస్మాత్తుగా ఆ బాతు దగ్గరికి వచ్చాడు. అంతలో ఆ బాతు ఎగిరిపోయింది. అది వాలిన చోట ఒక గుడ్డున్నది. ఆ యువకుడు ఆ గుడ్డును తీసుకొని ప్రమదను సమీపించి ఆమె చేతిలో ఆ గుడ్డు పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ప్రమద ఆ బాతుగుడ్డుకేసి చూస్తుంది. అది వెండిగుడ్డు. మర్నాడు ప్రమద ఈ కల గురించి అందరికీ చెప్పి అది మామూలు కల కాదని, తాను కలలో చూసిన ప్రదేశం ఎక్కడో ఉన్నదని, ఆ కలలో తనకు వెండిగుడ్డు ఇచ్చిన యువకుడే తనకు భర్త అవుతాడని మొండిగా వాదించింది. చివరకు ఆమె వెండి బాతుగుడ్డు తెచ్చి ఇచ్చిన వాణ్ణి తప్ప మరొకరిని పెళ్ళి ఆడనని శపథం చేసింది. ఆమె తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో తోచలేదు. తల్లి, నీకు కలలో కనిపించిన వాడెలా ఉన్నాడో చెప్పు. అలాంటి వాణ్ణే చూసి పెళ్లి చేస్తాము అన్నారు తల్లిదండ్రులు. నాకు గుర్తులేదు, కానీ వెండి బాతుగుడ్డు తెచ్చినట్లయితే ఆ మనిషిని నేను గుర్తుపట్టగలను అన్నది ప్రమద. ప్రమద వెండి బాతుగుడ్డు తెచ్చిన వాణ్ణి తప్ప మరొకరిని పెళ్లి ఆడదని తెలియగానే అనేక మంది రాజకుమారులు నిట్టూర్పులు విడిచి ఆమెను పెళ్లాడే ఆశలు వదులుకున్నారు. కొద్దిమంది వెండి బాతుగుడ్డు ఎక్కడన్నా దొరుకుతుందేమోనని వెతకడం కూడా మొదలుపెట్టారు. ప్రమదను పెళ్లాడాలని గాఢంగా వాచించిన వారిలో విజయుడనే రాజకుమారుడున్నాడు. అతను ప్రమిదకు వచ్చిన కల గురించి వినగానే తమ ఆస్థానంలో ఉండే ఇంద్రజాలకుడి వద్దకు వెళ్ళి వెండి బాతుగుడ్డు కావాలి, ఏమిటి సాధ్యం అని అడిగాడు. ఇంద్రజాలకుడు కొన్ని పుస్తకాలు తిరగేసి ఒక ప్రక్రియను కనిపెట్టాడు. ఆయన ఒక మామూలు బాతుగుడ్డు తీసుకొని విజయుణ్ణి వెంటబెట్టుకొని తన ప్రయోగశాలలోకి వెళ్ళాడు. గుడ్డును శుభ్రంగా తుడిచి ఆరబెట్టి నూనె దీపం పొగ మీద గుడ్డుకు మసి పట్టించాడు. పట్టుకారుతో తిప్పుతూ గుడ్డు పూర్తిగా అన్ని పక్కల మసి అయ్యేటట్లు చేశాడు. తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు పోశాడు. పట్టుకారుతోనే ఆ గుడ్డును ఎత్తి నీటిలో మునిగేటట్లు ఉంచాడు. వెంటనే ఆ గుడ్డు వెండితో చేసిన గుడ్డులాగా మెరవసాగింది. దీన్ని ఇలాగే తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించు. ఆ గుడ్డును తాకినా నీటిలో నుంచి పైకి తీసినా దాని ప్రభావం పోతుందని ఆమెతో చెప్పు. ఆమెను పెళ్లాడి వెంటబెట్టుకురా అని ఇంద్రజాలికుడు విజయుడితో చెప్పాడు. వెండి బాతుగుడ్డును చూసి ప్రమద తన్మయత్వం చెందింది. ఆమె ఆ గుడ్డును నీటి నుంచి పైకి తీయబోతే విజయుడు వారించి, ఇది ఈ లోకానికి చెందినది కాదు, మనం తాకితే దీని ప్రభావం పోతుంది అన్నాడు. ఆమె అతని కేసి చూసి తనకు కలలో కనిపించింది అతడేనన్నది. ప్రమద తల్లిదండ్రులు పరమానంద భరితులై ప్రమదను విజయుడికిచ్చి పెళ్లి చేశారు. తర్వాత విజయుడు తన భార్యకు తాను చేసిన యుక్తి చెప్పాడు. ప్రమద అతన్ని క్షమించింది.